వాళ్ళలో రాధాకృష్ణ గారు ఉంటారు, అట్లాంటి కార్యకర్తలు బోల్డ్ అంతమంది ఉంటారు. ఆ నాయకులకి ఫీలింగ్ వచ్చింది. నేను మాట్లాడాక ఒకళ్ళిద్దరు నాయకులు అన్నారు నాతో, ఏంటిది ఎంత ఒత్తిడి ఇంతవరకు ఆయన జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు, అట్లా ప్రెస్ నోట్లో పేరు రాయడం ఏంటి, అది కూడా తర్వాత ఇస్తానంటే కాదనేది ఎవడు, ఎంపీల దాంట్లో రాశాడంటే అంత ఒత్తిడి చేశాడు. ఇదివరకు బీజేపీ వల్ల కాలేదు, కమ్యూనిస్టుల వల్ల కాలేదు అన్నటువంటి. ఎందుకంటే టిక్కెట్లు కన్ఫామ్ అయిన తర్వాత కూడా బీజేపీ తెలుగుదేశం పొత్తుల మధ్యనో, కమ్యూనిస్టులు తెలుగుదేశం పొత్తుల మధ్యలోనో కూడా చివరిదాకా సాగతైతే ఉండేది. 3 రోజులు 4 రోజులు చంద్రబాబు చుట్టూతోనే తిప్పుకునేవాడు ఈ పార్టీలు. అట్లాంటిది పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తున్నాడు కూటమిలో అన్న తర్వాతన ప్రారంభమైనటువంటి అసంతృప్తి, అది తిరుపతి దగ్గర పీక్ స్టేజ్కి పోయింది. తిరుపతి ఇష్యూకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే క్షమాపణలు చెప్పను అన్నా కూడా చెప్పించిన పరిస్థితి వచ్చిందో పీక్ స్టేజ్కి పోయింది. ఇలాంటి దశలో గెయినింగ్ అంతా అంటే ప్రభుత్వం తరపున జరుగుతున్న పాజిటివ్ని పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటున్నాడు, ఇటు నెగిటివ్ని ప్రభుత్వం మీదకి రుద్దేస్తున్నాడు అన్నటువంటి కోపం వచ్చింది. అది భవిష్యత్తులో లోకేష్కి దెబ్బ అవుతుంది, భవిష్యత్తులో మా పార్టీకి దెబ్బ అవుతుంది అన్నటువంటి కోపంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆవేశంలో నుంచి